హలో ఫ్రెండ్స్, టేస్టీ రుచికరమైన ఈజియెస్ట్ హెల్దియెస్ట్ రెసిపీస్ చిరునామా వచ్చి ఈజీ కుకింగ్ ఏపీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా కిచెన్లో ఎంతో హెల్దీ వర్జన్లో మంచి ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజలు అంటారు, అల్సీకే బీజ్ అంటారు. ఫ్లాక్స్ సీడ్స్తో కారపొడిని చాలా లో బడ్జెట్లో ఎంతో టేస్టీగా ఉండడమే కాదండి, మనకు అనేక చర్మ సౌందర్యానికి కానీ తర్వాత హెయిర్ గ్రోత్కి కానీ ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి, తర్వాత పీజీస్ హాస్టల్స్లో చదువుకుంటుంటారు స్టూడెంట్స్, వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండి, వర్కింగ్ విమెన్కి ప్రతి ఒక్కరికి బోన్స్ స్ట్రాంగ్గా కావాలన్నా, హెయిర్ బాగా ఒత్తుగా పెరగాలన్నా, హెయిర్ ఫాలింగ్ తగ్గాలన్నా కూడా అందరికీ అన్ని సమస్యలకి ద బెస్ట్ సొల్యూషన్ ఈ పొడి అండి, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. మీరు కూడా తప్పకుండా ఇలాంటి పౌడర్ చేసుకొని అన్ని సమస్యలకి మీరు గుడ్ బై చెప్పేయచ్చండి. దీనికోసము కరివేపాకు ఫ్రెష్గా ఇలా బ్రాంచెస్ తెచ్చుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక 3-4 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మనకు ఏమైనా వ్యర్థాలు ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత బాగా డ్రై చేసేసుకున్నాను. ఇలా చిన్నవి ఇట్లా లేత కొమ్మలు ఉన్నా కానీ వేసుకోవచ్చండి. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన కరివేపాకు అంటేనే హెయిర్ గుర్తు వచ్చేస్తుంది కదా. ఇందులో మనకు ఐరన్తో పాటుగా కాల్షియము, వైటమిన్ ఏ, బి, సి అండ్ ఈ వైటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వైటమిన్ ఉంటే మనకు స్కిన్కి చాలా మంచిది కదా. అనీమియా ఉన్న వాళ్ళకు కూడా ఈ కారపొడి ప్రతి ఒక్కరికి అండి. అనీమియా అనే కాదు, బోన్స్ స్ట్రాంగ్గా కావాలన్నా, తర్వాత హెయిర్ లాస్ ఎక్కువగా జరుగుతున్నా కానీ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా 3 ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. క్యాన్సరస్ ఎలిమెంట్స్ కూడా మనకు ఈ అవిసె గింజల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని 1 కప్పు, మెజర్మెంట్స్ ఏం కరెక్ట్గా ఇలానే ఉండాలి అని ఏం లేదు, మీ కాస్త అటు ఇటు అయినా కానీ ఏం కాదండి. ఐరన్ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో, ఫ్లాక్స్ సీడ్స్ ఎలాగంటే చాలా తొందరగా వేగిపోతాయండి. మనకు ఈ నువ్వులు కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ బాగా తొందరగానే వేగిపోతాయి, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఐరన్ ప్యాన్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా నేను ఐరన్ ప్యాన్ వేసుకున్నాను. మీరు ఐరన్ ప్యాన్ లేదు అంటే నార్మల్గా స్టీల్ ప్యాన్లో అయినా మనకు ఫ్రై చేసుకోవచ్చు మీరు. తర్వాత ఇందులో గుమ్మడి గింజలు లేదా పంప్కిన్ సీడ్స్, ఇది హైలైట్ అండి. ఇందులో మెగ్నీషియము, జింక్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఈ 3 స్వింగ్స్ ఏమైనా ఉన్నా కానీ, మనకు అలా డల్గా ఉన్నా కానీ ఇవి చక్కగా యూజ్ అవుతాయి. ఇవి పంప్కిన్ సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఆ తర్వాత నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ పౌడర్ వేసుకొని మనము నైట్ టైమ్స్ కానీ ఎప్పుడైనా కానీ డేలో మార్నింగ్ ఏ టైంలో అయినా కానీ ఒక 2-3 ముద్దలు కాస్త నెయ్యి వేసుకొని అయినా తినచ్చు. ప్లెయిన్గా తీసుకున్నా కానీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నార్మల్గా మనకు ఆరోగ్యంగా ఇచ్చే ఇవన్నీ కూడా టేస్ట్గా ఉండవని చాలామంది అపోహపడుతుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ కారపొడి టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి మనకు. అలాగే 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. నల్ల నువ్వులున్నా వేసుకోవచ్చు, తెల్ల ఉన్నా వేసుకోవచ్చు, ఏవైనా కానీ. సెస్మీ సీడ్స్ అంటేనే మనకు బోన్స్ గుర్తొచ్చేస్తాయి కదా. బోన్ హెల్త్కి, పళ్ళ దంతాలకి ఆ సమస్యలు ఏమున్నా కానీ నువ్వులు అనేవి చాలా మంచి సొల్యూషన్ అనమాట. చక్కగా ఇవి కూడా తొందరగా చిటపటలాడతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. మనకు టైం తీసుకునేదంతా కరివేపాకు ఎక్కువ, అది ఒకటే కాస్త టైం టేకింగ్. ఎందుకంటే పచ్చి కరివేపాకు తీసుకున్నాం కాబట్టి అదంతా మనకు డ్రై కావడానికి మాత్రం కాస్త టైం పడుతుంది. ఇవన్నీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వేగుతాయి కాబట్టి నేను సపరేట్గా వేపుకున్నాను. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నానండి, ఒక పావు కప్పు వరకు. ఎందుకంటే ఇవి టేస్ట్ వైజ్ కొంతమందికి పల్లీలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇందులో కూడా మనకు హై ప్రోటీన్తో పాటుగా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ పల్లి పొట్టులో చాలా మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి పొట్టుతో సహా మీరు గ్రైండ్ చేసుకోండి. దూరగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాల్లో అన్నీ ఇవి వేస్ట్, ఇది అవసరం లేదు అన్నవి ఏవి లేదండి. మీరు గ్యారంటీగా ఇది మాత్రం 100% షూర్గా చెప్తున్నాను నేను. తర్వాత ఈ తెల్ల ఉల్లిపాయలు లేదా గార్లిక్ క్లోవ్స్ ఒక 10-15 వేసుకున్నాను, పొట్టుతో సహా వేసుకున్నానండి. కొన్ని మనము వేయించి వేసుకుందాము, కొన్ని పచ్చిగాలానే వేసుకుందాము. అది వేగేటప్పుడే ఎండుమిర్చి కూడా మీరు కారాన్ని తగ్గట్టుగా, నేనైతే నార్మల్గా మరి ఎక్కువ స్పైసీగా చేయడం లేదు. ఎందుకంటే స్పైసీగా ఉంటే మనము క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం కాబట్టి నార్మల్ మీడియం స్పైస్ ఉంటే, ఉప్పు కారం తగ్గించి ఉంటే మనకు ఈ క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అన్న విధంగా నేను ఇంకా ఒక 10 వరకు రెడ్ చిల్లీస్ పడతాయి, డ్రై చిల్లీస్ నేను వేయలేదు. ఎందుకంటే మనకు కారం తక్కువ ఉంటే కాస్త ఎక్కువగా తీసేసుకోవచ్చు, అందుకని అలా చేశాను. మీరు కావాలంటే ఇంకా పెంచి వేసుకోండి.
గార్లిక్ క్లోవ్స్, తర్వాత ఎండుమిర్చిని కూడా నేను దూరగా వేపి కనిపెట్టేసుకున్నాను. ఈ కరివేపాకు మాత్రం కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు నల్లగా అయిపోతుంది. కాబట్టి లో టు సిమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కరివేపాకు అంతా బాగా వేపుకోవాలి. ఎంతవరకు అంటే మనం పట్టి చూస్తే కరివేపాకు చక్కగా క్రిస్ప్ వచ్చేసిందండి. కొంచెం బాగా ఇట్లా క్రిస్పీనెస్గా మనకు అప్పుడే పొడి పొడిగా వచ్చిపోతుంది. అంతవరకు సన్నటి సెగపైనే ఓపికగానే పేషెన్స్గా వేపుకోవడం చాలా చాలా అవసరము. ఎన్నో మనకు యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత డయాబెటీస్ వాళ్ళకి, హార్ట్ హెల్త్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అండి. అసలు వీళ్ళకి లేదు వాళ్ళకి ఉంది అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి అయితే ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంది. పీజీలో ఉన్న పిల్లలకైతే మీరు ఇలా చేసి పెడితే పిల్లలు అక్కడ మనకు వాళ్ళు న్యూట్రియంట్స్ వాళ్ళకి ఏమీ లభించవు. హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఇలా చేసి పెట్టేస్తే మామూలు మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా ఇట్లా పైన చల్లేసుకోవచ్చు. గన్ పౌడర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దోశల పైన, ఇడ్లీలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నీ చల్లగా అయిన తర్వాత బ్యాచెస్గా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని మీరు తినే సాల్ట్ బట్టి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ డ్రైగా చేసుకోవాలండి. కొంచెం తడి తగిలినా కూడా మనకు స్టోర్ ఉండదు. కాబట్టి మంచిగా క్లీన్గా జార్స్ కానీ మనం స్టోర్ చేసుకునే జార్స్, మనం వాడే కంటైనర్స్, స్పూన్స్, ప్రతి ఒక్కటి కూడా మిక్సీ జార్స్ అన్నీ కూడా డ్రైగా ఉండడం చాలా అవసరము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. బ్యాచెస్గా నేను 2 బ్యాచెస్ కింద వేస్తాను నేను. పిల్లలకి వేసి ఇవ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ బోన్ హెల్త్కి, పళ్ళకి, ప్రతి ఒక్కరికి అండి. అసలు మనకు హెడ్ టు ఫుట్ వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఇందులో చాలా యూజ్ అవుతుంది. స్కిన్కి కూడా ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయండి. అసలు ఇవి మీరు ఒక నెల ఇది ఈ పొడితో ఒక 2-3 ముద్దలు ఫస్ట్ మీరు తీసుకొని చూడండి. మీరే మీ హెల్త్ని ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీ హెల్త్లో మీరే గమనిస్తారు. దోశల పైన కూడా పిల్లలు పీజీస్లో అలా ఇస్తుంటారు. ఏం టేస్ట్ ఉండదు. ఈ గన్ పౌడర్ని పైనుండి అలా చల్లేసుకుంటే ఎంతో టేస్ట్తో పాటు మనకు ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పచ్చిగా ఉన్న వెల్లుల్లిపాయలని ఇప్పుడు ఒక 10 అలా వేసాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. వెల్లుల్లిపాయల్లో కూడా మనకు డయాబెటీస్కి, హార్ట్ హెల్త్కి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఉంచుతుంది. కాబట్టి అవి కూడా మీరు ఎక్కువగా యూస్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.